సో ఇవాళ ట్రిగ్నామెట్రీలో ఒక ప్రాబ్లం చూద్దాం. ఎస్ఏ టైపు 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం కూడా, అది కూడా 4th ఎక్సర్సైజ్లో నుంచి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ముందు. సో కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే గనక అయితే, దెన్ షో దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన హింట్ ఏంటి మనకి ఇక్కడ? కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు కే. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇచ్చిన దాంతో ముందు మొదలు పెడదాం. కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే, టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. మరి కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు కే అయితే కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఎంత అవుతుంది? ఏంటి నా ఉద్దేశం? ఒకవేళ కనుక నేను కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా కూడా కనుక్కోగలిగితే, అప్పుడు ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి నేను కొసీకెంటో కాటో కనుక్కోవచ్చు. ఏదో ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో కనుక్కుంటే కాస్ కనుక్కోవడం చాలా తేలిక. ఇది నా ఆలోచన. ఇంతకీ మరి కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు కే అయినప్పుడు మరి కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఏమవుతుందంటే 1/k అవుతుంది. కొంతమంది డైరెక్ట్గా వీ నో దట్ అని చెప్పేసి కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు కే అయితే కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు 1/k అని డైరెక్ట్గా రాస్తారు. కానీ అది ఎలా వచ్చింది, అది హౌ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/k అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి నేను ఆ ప్రూఫ్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంతకీ కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా, కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా కావాలి. అసలు కొసీకెంట్ కాట్ ఈ రెండింటికి సంబంధించిన ఒక ఐడెంటిటీ ఉన్నది చూడండి ఇక్కడ. సో కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ వీ నో ఇట్. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ విచ్ గివ్స్ ఆల్వేస్ 1 ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ తీటా. ఈ ఐడెంటిటీలో ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. సో ఐ వాంట్ టు అప్లై ద ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వాట్ వీ హ్యావ్ కొసీకెంట్ తీటా. ఇది ఏ స్క్వేర్. ఏ ప్లేస్లో ఏముంది అక్కడ? కొసీకెంట్ తీటా. బి ప్లేస్లో ఏముంది అక్కడ? కాట్ తీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్థానంలో కొసీకెంట్ తీటా ఉంది, బి ప్లేస్లో కాట్ తీటా ఉంది. ఆ ఏని బిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ ఏ మైనస్ బి కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఈ కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటాని మనం ఇలా కూడా రాయొచ్చు. ఎందుకంటే కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అవకాశం ఉంది. ఇలా రాయటం మూలంగా మనకు వచ్చే లాభం ఏంటి? ఇందులో ఈ కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు కే గివెన్. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కే ఇంటూ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇంటూ ఫామ్లో ఉన్న ఈ కే ఉతలకు వస్తే బై ఫామ్ అవుతుంది. అంటే కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. ఫైనల్లీ ఐ గాట్ సెకండ్ ఈక్వేషన్. సో వాడిచ్చిందేమో కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అని వాడివ్వటం జరిగింది. దాన్ని యూజ్ చేసుకొని నేను కనుక్కున్నదేమో కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు 1/k. చాలామంది కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ప్లస్ మైనస్ అయింది కదా, కే కూడా మైనస్ కే అవుతుంది అనుకుంటారు. తప్పు. రెసిప్రోకల్. కేకి రెసిప్రోకల్ 1/k అవుతుంది. ఇది 1 మార్క్ ఇంపార్టెంట్ బిట్, హాఫ్ మార్క్ కూడా అడగచ్చు. సో కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు కే అయితే కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఏమవుతుందమ్మా? 1/k. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్, నేను ప్రిపేర్ చేసుకున్న ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో హౌ టు సాల్వ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో దాన్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను ఇక్కడ అదే సాల్వ్ చేస్తాను. చూడండి. సో మొత్తం మీద మనం 2 ఈక్వేషన్స్ ప్రిపేర్ చేసుకున్నాం. నేను ఆ 2 ఈక్వేషన్స్ని ఫస్ట్ యాడ్ చేయబోతున్నాను అన్నమాట. అంటే కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అనే ఫస్ట్ ఈక్వేషన్ని, అలానే కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా మనం కనుక్కున్న 1/k సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసే క్రమంలో ప్లస్ కాట్ తీటా మైనస్ కాట్ తీటా క్యాన్సిల్. ఎందుకని? కాట్ తీటా మైనస్ కాట్ తీటా గివ్స్ 0. కొసీకెన్ తీటా ప్లస్ కొసీకెన్ తీటా, నో సింబల్స్ అంటే 2 ప్లస్లేగా యాడ్ చేయాలి. కొసీకెన్ తీటా ప్లస్ కొసీకెన్ తీటా, ఒక కొసీకెన్ తీటాకి ఇంకో కొసీకెన్ తీటా యాడ్ అయితే 2 కొసీకెంట్ తీటా. కే ప్లస్ 1/k డైరెక్ట్గా యాడ్ చేయలేం కదా, ఫ్రాక్షన్ ఉంది కదా, రాసుకుందాం ముందు. ఫస్ట్ కే
ఇక్కడ ఏమి సింబల్ లేకపోతే ప్లస్ 1/k. ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ ఇన్వాల్వ్ అయిందో ఎడిషన్లో మనం ఎల్సిఎం మెథడ్లో చేస్తాం. ఇక్కడ నో డినామినేటర్ అంటే ఎంత 1. సో 2 cosecant theta ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎల్సిఎం 1కి kకి ఎల్సిఎం. సో దీని ప్రొడక్టే ఎల్సిఎం. ఎప్పుడైతే 1 ఇన్వాల్వ్ అవుతుందో డినామినేటర్స్లో, సో ఎస్పెషల్లీ 2 డినామినేటర్స్ ఉన్నప్పుడు అమ్మ, సో వాటి ప్రొడక్టే ఎల్సిఎం 1k ఆర్ k. ఎప్పుడైతే డినామినేటర్స్ యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుందో షార్ట్ కట్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ k ఇంటూ k స్క్వేర్ 1 1s ఆర్ 1 ఇంటూ ఫామ్లో ఉన్న 2 అటు పంపించేసేయండి. సో కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఫామ్లో ఉంది, బై ఫామ్లోకి వస్తుంది. ఆల్రెడీగా అక్కడ బై ఫామ్లో k ఉంది. సో ఇది కూడా అక్కడ జాయిన్ అవుతుంది వెళ్ళి, రెండు కంపెనీ పక్క పక్కన వస్తాయి అన్నమాట. ఇంటూ ఫామ్ బై ఫామ్లోకి రెండు యాడ్ అవుతాయి అంతే. యాడ్ అవుతాయి అంటే ప్రొడక్ట్ ఫామ్లో రెండు బై ఫామ్లో ఉంటాయి అని. సో ఈ 2 కాస్ సైడ్కి వస్తే బై 2k, ఆల్రెడీగా k ఉంది, 2 కూడా జాయిన్ అవుతుంది 2k. ఇది మూడవ ఈక్వేషన్. సో బై యాడింగ్ దోస్ 2 ఈక్వేషన్స్ ఐ గాట్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కొసీకెంట్ తీటా. దీన్ని ఉపయోగించుకొని మనం కాస్ కనుక్కోవచ్చు. కానీ ఈ ప్రాబ్లం చిన్న లాజిక్ ఉన్నది. సో నేనేం చేయబోతున్నానంటే ఆ రెండు ఈక్వేషన్స్ని మళ్ళీ ఒకసారి సబ్ట్రాక్షన్ చేయబోతున్నాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దెమ్ బై సబ్ట్రాక్టింగ్. సో ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్. యాడ్ చేస్తే కొసీకెంట్ తీటా వచ్చిందిగా, మరి సబ్ట్రాక్షన్ చేస్తే ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది? ఆబ్వియస్లీ కాట్ వస్తుంది. ఎందుకని రెండు ఈక్వేషన్స్ కూడా కొసీకెంట్ కాట్లోనే ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు k. సెకండ్ ఈక్వేషన్ మనం తయారు చేసింది కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు 1/k. మైనస్ చేస్తున్నాం. ఎప్పుడైతే రెండు ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఆ మైనస్ అనేది సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్కి రిలేట్ అవుతుంది, ప్రతి టర్మ్కి బిలాంగ్స్ టు అవుతుంది. దానివల్ల సెకండ్ ఈక్వేషన్ యొక్క టర్మ్స్ యొక్క సింబల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే మైనస్ అనేది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆ మైనస్ ఇంటూ ప్లస్ ఏమి మైనస్, ఇలా సింబల్స్ అన్నీ మారుతాయి. సో వైల్ యూ ఆర్ సబ్ట్రాక్టింగ్ అన్ ఈక్వేషన్ ఫ్రమ్ ఎనీ వన్ ఈక్వేషన్, సో దట్ మైనస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద సెకండ్ ఈక్వేషన్. సో దానివల్ల అన్ని సింబల్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ ప్లస్ కొసీకెంట్ తీటా ఏమీ లేకపోతే ప్లస్, అది మైనస్. సెకండ్ ఈక్వేషన్ అమ్మ రెండోది ఏదైతే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో, దేనిలో నుండి అయితే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో, సో దేనిలో నుంచి మనం దేన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఆ సబ్ట్రాక్షన్ చేయబడే టర్మ్స్ యొక్క ఆ ఈక్వేషన్ యొక్క టర్మ్స్ అన్ని సింబల్స్ మారుతాయి. సెకండ్ ఈక్వేషన్ అన్నమాట మైనస్ కాస్త ప్లస్, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. ఇప్పుడు కొసీకెంట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా క్యాన్సిల్. ఎందుకని కొసీకెంట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా 0. ఇప్పుడు ఇక్కడ కాట్కి మైనస్ లేదు, ప్లస్ అయిపోయింది. అంటే ప్లస్ కాట్ తీటా ప్లస్ కాట్ తీటా రెండు ప్లస్లేగా యాడ్ చేస్తాం. కాట్ తీటా ప్లస్ కాట్ తీటా 2 కాట్ తీటా. ఇక్కడ 1/kకి ఇప్పుడు ప్లస్ కాదు మైనస్, k మైనస్ 1/k. డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయలేక ముందు రాసుకుందాం. పైన k మైనస్ 1/k, నో డినామినేటర్ అంటే 1. యాజ్ యూజువల్ ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఎల్సిఎం 2 కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం k. ఎందుకంటే 1కి kకి ఎల్సిఎం. సో ప్రొడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్ ఎల్సిఎం అయింది కాబట్టి షార్ట్ కట్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి. k ఇంటూ k స్క్వేర్ 1 1s ఆర్ 1. ఈ ఇంటూ ఫామ్లో ఉన్నట్టు అవతల పంపించండి బై ఫామ్. ఆల్రెడీగా k ఉంది, ఈ 2 కూడా వెళ్ళి జాయిన్ అవుతుంది. సో కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2k. ఫైనలీ ఐ ప్రిపేర్డ్ వన్ మోర్ ఈక్వేషన్ 4. సో ఫస్ట్ వాడు ఇచ్చింది కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు k అని ఇచ్చాడు. ఐడెంటిటీ సహాయంతో నేను కనుక్కున్నాను కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు 1/k అని. సో వాడిచ్చిన ఈక్వేషన్ నేను కనుక్కున్న రెండు ఈక్వేషన్స్ని ఫస్ట్ యాడ్ చేశాను. సో నాకు కాట్ తీటా వచ్చింది. అవే రెండు ఈక్వేషన్స్ నేను సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చాను. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ యొక్క సింబల్స్ అన్ని మారుస్తూ చేశాను. సో నాకు కాట్ తీటా వచ్చింది. నేను ఈ రెండింటిని మనకి ఏం కావాలి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. అసలు మనకి ఏమైనా వచ్చినాయి సంబంధించినవి చూద్దాం. k స్క్వేర్ మైనస్ 1 ఉంది, ఇందులో ఉంది, ఫోర్త్ ఈక్వేషన్లో ఉంది. k స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ ఉంది, థర్డ్ ఈక్వేషన్ ఉంది. ఆ k స్క్వేర్ మైనస్ 1కి k స్క్వేర్ ప్లస్ 1కి మధ్యలో ఏముంది బై, అంటే డివిజన్ సింబల్ చేయాలి. అంటే k స్క్వేర్ మైనస్ ఉన్న ఈ ఫోర్త్ ఈక్వేషన్ని k స్క్వేర్ ప్లస్ ఉన్న ఈ థర్డ్ ఈక్వేషన్ రెండు డివైడ్ చేద్దాం. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. కానీ మనకి న్యూమరేటర్లో k స్క్వేర్ మైనస్ 1 కావాలి. సో అకార్డింగ్ టు ద రిక్వైర్డ్ స్టేట్మెంట్, సో ఆన్సర్ దృష్టిలో పెట్టుకొని హియర్ ఐ గాట్ ఐడియా టు డివైడ్ ఫోర్త్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్ ఇంప్లైస్ ఏంటి ఫోర్త్ ఈక్వేషను కాట్ తీటా. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ డివైడ్ చేద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్? ఎల్హెచ్ఎస్ ఆఫ్ థర్డ్ ఈక్వేషన్ కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ కాట్ తీటా? k స్క్వేర్ మైనస్ 1/2k హోల్ బై వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ కొసీకెంట్ తీటా? k స్క్వేర్ ప్లస్ 1/2k. సో 2k క్యాన్సిల్. కానీ ఆన్సర్లో మనకి కాస్ తీటా కనుక్కోవాలి. నాకు ఇక్కడ కాటు కొసీకెంట్.
ఇప్పుడు వీటిని మారుద్దాం. కాట్ అంటే ఏంటి? యాక్చువల్ ఇట్ ఇస్ ఇన్వర్స్ ఆఫ్ tan, అంటే 1/tan. సో ఇంకేదైనా ఉందా? ఎస్, కాట్ అంటే కాస్ తీటాని సైన్ తీటాని డివైడ్ చేస్తే వచ్చేదే కాట్ అనమాట. సైన్ని కాస్ని డివైడ్ చేస్తే వచ్చేది tan. కాట్ దానికి ఉల్టా కాబట్టి, కాట్ దానికి ఇన్వర్స్ కాబట్టి, కాస్ తీటా బై సైన్ తీటా ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కాట్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాట్ యూ కెన్ రైట్ కాస్ తీటా బై సైన్ తీటా బై వాట్ ఈస్ కొసీకెంట్. సో కొసీకెంట్ చూడంగానే ఒక ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోకి ఇన్వర్స్ ఇది? సైన్కి ఇన్వర్స్. ఇన్వర్స్ సైన్కి ఇన్వర్స్ అంటే 1/sin. కొసీకెంట్ చూడంగానే టక్కని గుర్తుకు రావాలి 1/sin. సీకెంట్ అనగానే 1/cos. కాట్ అనగానే 1/tan. సో ఇక్కడ కొసీకెంట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. సైన్కి ఇన్వర్స్ అంటే సైన్కి ఉల్టా. సైన్కి ఉల్టా అయింది ఇక్కడ 1/sin ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 1/k² ప్లస్ 1. సైన్ తీటా క్యాన్సిల్. ఇక మనకి మిగిలింది ఏంది ఇక్కడ? కాస్ తీటా బై 1. దేర్ ఈజ్ నో వాల్యూ ఫర్ 1 ఇన్ ద డినామినేటర్. యూ టేక్ కాస్ తీటా. సో వాట్ ఈస్ ద RHS? k² మైనస్ 1/k² ప్లస్ 1. సో నీకు కావలసిన ఆన్సర్ నీకు కళ్ళ ముందే ఉంది చూడండి. సో వాట్ ఎవర్ ఆన్సర్ యూ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. సో దే ఆస్క్ టు షో దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 1/k² ప్లస్ 1. హియర్ I proved that I got cos theta is equal to k² minus 1/k² plus 1. సో చూస్తానికి లెంతీగా ఉన్న ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. వాడిచ్చిన కొసీకన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు k అయితే వీ నో దట్ అని డైరెక్ట్గా రాసేయచ్చు మీరు. కొసీకన్ తీటా మైనస్ కాట్ తీటా కూడా ఏమవుతుంది? 1/k. అది ఎలా వచ్చినప్పుడు ప్రూవ్ చేశాను. ఆ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి, మళ్ళీ ఆ రెండు ఈక్వేషన్స్ సబ్ట్రాక్షన్ చేయండి. రెండు ఈక్వేషన్స్లో వచ్చిన ఫోర్త్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ డివైడ్ చేయండి. కాట్ అంటే కాస్ బై సైన్ అని, కొసీకెంట్ ఇస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ కూడా 1/sin అని క్యాన్సిల్ చేస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 1/k² ప్లస్ 1. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ వెయిటేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ వెరీ సింపుల్ వన్ ఆల్సో. థ్యాంక్ యూ.